5 lakhs ప్యాకేజ్ ను కాదని 50 lakhs టర్న్ ఓవర్ సాధిస్తుంది ఇప్పుడు ఆమె మహారాష్ట్రకు చెందినటువంటి మయూరి కాలే. అసలు జాబ్ ని ఎందుకు వదిలేసింది, బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, ఈ వీడియోలో చూసేద్దాం. మయూరి BE కంప్లీట్ చేసింది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే మ్యారేజ్ అవ్వడం, పాప పుట్టడంతో రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి. అయినా సరే పట్టుదలతో ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ లో కోర్స్ చేసి మరీ 5 లక్షల ప్యాకేజ్ తో జాబ్ సాధించింది. కానీ ఆ జాబ్ చేయాలంటే తన కూతుర్ని వదిలేసి పూణే వెళ్ళాలి. ఫ్యామిలీయే నా ఫస్ట్ ప్రయారిటీ అనుకుని అందరూ వద్దన్నా సరే ఆ జాబ్ ని రిజెక్ట్ చేసి నాసిక్ లో ఒక జ్యూస్ అవుట్లెట్ ని స్టార్ట్ చేసింది. బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు. సరిగ్గా అదే టైంలో తన హస్బెండ్ జాబ్ పర్పస్ తో ఇరాన్ వెళ్లాల్సి వచ్చింది. దాంతో బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మయూరియే తీసుకుంది. ఎర్లీ మార్నింగ్ లేచి షాప్ ఓపెన్ చేయడం, ఫ్రూట్స్ స్టాక్ తేవడం, నైట్ 11 వరకు కస్టమర్లను హ్యాండిల్ చేయడం, పాపను చూసుకుంటూనే డే అంతా విశ్రాంతి లేకుండా కష్టపడింది. అందరి నమ్మకాన్ని చొరగొన్నది. ఓన్లీ రేట్లు తగ్గించడమే కాదు, ఇచ్చే జ్యూస్ లో క్వాలిటీ కూడా ఉండాలని ఫిక్స్ అయ్యింది. వచ్చే ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ అందరి నమ్మకాన్ని గెలుచుకుంది. ఒకరి ఇంకొకరికి చెప్పి ప్రమోట్ చేయడంతో ఇప్పుడు నాసిక్ లో ఆ చిన్న జ్యూస్ షాప్ కాస్త పెద్ద అవుట్లెట్ గా సూపర్ హిట్ అయింది. కొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ బిజినెస్ పార్ట్నర్ గా కూడా ఎదుగుతోంది. జాబ్ వదిలేసిందని వెక్కిరించిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకునేలా చేసింది. సక్సెస్ అవ్వడానికి క్వాలిఫికేషన్ ఆర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ధైర్యంగా అడుగు ముందుకు వేసే మనస్తత్వం ఉంటే చాలు అని మయూరి ప్రూవ్ చేసింది. హై సాలరీ ప్యాకేజ్ వదిలేసి బిజినెస్ లో దూసుకెళ్తున్న మయూరి స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.